triplex villas at Bachpalli, APR Projects. సో మహాలక్ష్మి గారు మీ పాప సీరియల్స్ చాలా చేశారు. కానీ సీరియల్స్ కి ముందు చాలా మంది డైరెక్టర్స్ హీరోయిన్ గా కూడా అమ్మాయిని అడిగితే మీరు యాక్సెప్ట్ చేయలేదు అనే మాట నిజమా? అవునండి, తేజ గారు జయంకి అడిగారు యాక్చువల్లీ సదా ప్లేస్ లో. ఆ తర్వాత పందెం కోడి మీరా జాస్మిన్ దానికి అడిగారు ఓకే ప్లేస్ లో. నాకేదో ఇష్టపడలేదు, నేను కష్టపడుతున్నా కదా, నేను షూటింగ్కి వెళ్ళి నువ్వు కూడా ఎందుకు షూటింగ్కి వెళ్ళడం, నాకు చాలా ఇప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను బాంబే వెళ్తే ఒక నెలలకు అక్కడే ఉంటా. ఉండి నేను ఒక 1 lakh ఎర్న్ చేస్తే 75,000 మా పాప కోసం ఏదైనా తీసుకొచ్చేస్తా. ఓకే, అది నాకు అంత ఇష్టం. వెళ్ళి ఎండలో నిలబడడం అంతా నాకు ఇష్టంగా లేదు. ఓకే, అంటే ఆల్రెడీ మీరు కష్టపడుతున్నారు, ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి. నేను ఇష్టపడి కష్టపడుతున్నా, ఇష్టపడి అది బట్ ఆ ఎండ అది తట్టుకోలేదని నేను అనుకున్నా, అందువల్ల వద్దన్నా. చాలా అందంగా ఉంటారు ఆమె. మేబీ ఇండస్ట్రీకి వచ్చి ఉంటే పెద్ద హీరోయిన్ అయ్యేవాళ్ళు, హోమ్లీ హీరోయిన్ అయ్యేవాళ్ళు, సౌందర్య గారి లాగా. కానీ తర్వాత మరి ఇండస్ట్రీకి వచ్చేసారు కదా మీరు. ఇండస్ట్రీ అంటే అది టీవీ సీరియల్ వేరే అండి, సినిమా వేరే. అది ఇంకా కష్టం కదా మాస్టర్, టైమింగ్ ఎక్కువ. నాకు టీవీ సీరియల్ గురించి తెలియదు యాక్చువల్లీ. ఇక్కడే చెన్నైలోనే చేసుకుంటాను డాడీ అంటే ఓకే అన్న, ఎప్పుడు రోజు ఇంటికి వచ్చేస్తుంది కదా అందువల్ల. సో అంత ఇష్టం కూతురు అంటే. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మాస్టర్, కూతురు అంటే పంచ ప్రాణాలు, మనవడైతే ఇంకా చెప్పేది లేదు. ఒక కొడుకున్నా కానీ మీ కొడుకుని ఎక్కడ అంత ప్రేమగా నాకు అనిపించలేదు. మీ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ చూసినా మీ మనవడు కూతురు వీళ్ళిద్దరే మీకు వాళ్ళని తప్పించి వేరే ప్రపంచం కనిపించలేదు నాకు. అలాంటిది లాస్ట్ ఇయర్ ఫుల్ వైరల్ అయ్యారు, ట్రోల్ అయిపోయారు. ఒక పెళ్లి చేసుకొని రవీంద్రన్ గారిని, చాలా లావుగా ఉంటారని తెలుగులో ట్రోల్ చేశారు. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత పెద్ద యాక్ట్రెస్, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కూతురు అయినప్పటికి కూడా ఆమె మీద కొన్ని కామెంట్స్ విన్నాం. ఆయన దగ్గర డబ్బు ఉంది, డబ్బు గురించి చేసుకుందామా, డబ్బు అంత తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, రకరకాల కామెంట్స్ వచ్చాయి కదా. యాజ్ ఏ ఫాదర్గా ఏమనిపించింది మీకు? డాడీ నేను అతను చేసుకుంటాను అన్నప్పుడు ఒప్పుకున్నారా, లేకపోతే ఆర్గ్యూ చేశారా? నేను ఆర్గ్యూ చేయనండి. ఇప్పుడు తను మెచ్యూర్డ్ యాక్చువల్లీ, తనకు తెలుసు తనకేం కావాలో, తను స్ట్రైట్ ఇదిగా ఉంది. ఇంకొకటి డబ్బు ఆయన దగ్గర ఎంత ఉంది నాకు తెలియదు. ఇప్పుడు డబ్బు కోసం అని ఉంటే నేను మా అమ్మాయిని హీరోయిన్ చేసేసి ఆ డబ్బులతో నేను కూర్చొని ఉంటాను కదా ఇంట్లో. అవును, మాకు డబ్బుల గురించి మీరే చాలా సంపాదించారు కదా అసలు. అవును, దాని గురించి నేను పట్టించుకోను. డబ్బుల గురించి నాకు డబ్బులు అవసరం లేదు. నాకు దేవుడు ఏది ఇచ్చాడు, నాకు ఏం కావాలి దానికే కావాలి డబ్బులు. ఎక్స్ట్రాగా ఒక 5-6 కార్లు కొనుక్కొని అదంతా ఏం చేస్తాం మనం, అదంతా రోడ్లో నిలబడుతుంది కదా కార్లు, అదంతా నాకు ఇష్టం లేదు. తను చేసుకుంటా అన్నప్పుడు తను అంత మెచ్యూరిటీ ఉన్నది. తనే చెప్పారా? తనే చెప్పింది. అంటే ఫస్ట్ డైవర్స్ అయిపోయినాక ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది మీ దగ్గర? ఒక 4-5 years అయిపోయింది. ఓకే, సో తనేం చేస్తారు ఫస్ట్ అల్లుడు? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సో మీరు చూసిన సంబంధం అది? తను అది కూడా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే, సో అది బ్రేక్ అయిపోయిన తర్వాత 4 years గ్యాప్. అవును. ఓకే, ఆ 4 years లో చాలా మంది అడిగారంట, అప్రోచ్ చేశారంట, నియర్లీ 100s. తను ఎవరికి ఇదవ్వాలా, అక్సెప్ట్ చేయలే. తను ఏదో తన దగ్గర ఏదో నచ్చింది. డబ్బుల గురించి మాకు తెలియదు, నాకు అంత డబ్బులు అంత అవసరం లేదు. మా పాప కూడా బాగా లో ప్రొఫైల్లోనే ఉంటుంది, పెద్ద అడావిడి అవసరం లేదు తనకు. ఓకే ఓకే, మాకేం లేదండి. మేమందరూ ఫ్యామిలీతో మాది ఒక నెస్ట్ లాగా ఉంటాం, బర్డ్స్ నెస్ట్ ఉంటుంది కదా, అలా మేము అలా ఉంటాం అంతే. మేమే ఎంజాయ్ చేసుకుంటాం, మేమే ఆడుకుంటాం, మేమే చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎక్కడ షూటింగ్ వెళ్ళినప్పుడు మా మనవాడు 1 year లోనే వచ్చేసాడు నాతో. 1 year నుంచి కంటిన్యూస్ వాడు 7-8 countries నాతో తిరిగాడు. వాడికి నేను ఉంటే చాలు, నాకు వాడు ఉంటే చాలు, అలా ఉండిపోతాం మేము. ఓకే, ఫ్యామిలీ అటాచ్మెంట్ మాకు ఎక్కువ. అంటే ఏ మదర్ ఫాదర్ కైనా ఉంటది కదా, కూతురికి మంచి అల్లుని తీసుకురావాలి, పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండాలి అని. బట్ ఆ విషయంలో మీకు బాధ ఉండదు? నిజం చెప్పండి. ఏం లేదండి, సమాజం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అదంతా నేను పట్టించుకున్నా. అదంతా మా కూతురు హ్యాపీగా ఉంటే అది ఓకే, అదే చాలు. పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారా? ఆయన వ్యక్తిగతంగా రవీంద్రన్ గారు ఎలా ఉంటారు అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరు పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు చెప్పండి? ఎవరు లేరు, 90% లేరు. చదువునే లేవాళ్ళు, కొంచెం ఆ కాలంలో చదువుకునే లేరు. ఇప్పుడు నా దగ్గర ఎంతో మైనస్ ఉంది. మా మిస్సెస్ వచ్చి ఇప్పుడు మాకు 40 years అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ May 31st వస్తే మా వెడ్డింగ్ యానివర్సరీ. 40 years గా నన్ను సర్దుకుంటూ వెళ్తుంది. ఏదైనా ఇప్పుడు నేను ఆడావిడిగా చేస్తున్నా, ఏం చేసినా
తను అడ్జస్ట్ చేసుకొని సర్దుకుంటా అవుతుంది. ఇప్పుడు ఆ మెంటాలిటీ ఇప్పుడు లేదు యాక్చువల్లీ. అవును ఎగ్జాక్ట్లీ. అదే ఇప్పుడు తను లైఫ్. చెప్పగానే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసేసారా? నేను మాట్లాడా, ఇద్దరితో మాట్లాడే. Hmm. మాట్లాడి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారా అని అడిగాం ఫుల్గా. అడిగి ఓకే అనుకుంటే మీ ఇష్టం అన్నా. అంతే. ఓకే. సో ఎలా ఉంటారు రవీంద్రన్ గారు మీతో? మా అబ్బాయికి తనకు పెద్ద డిఫరెన్స్ లేదు నాకు. మేము ఇద్దరు ఒకటేలాగా. ఆయన నాతో అలాగే బిహేవ్ చేస్తారు, నన్ను ఫాదర్ లెవెల్లో బిహేవ్ చేస్తారు. సో నౌ దే బోత్ ఆర్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. ఓకే. మీ దగ్గరే పెట్టుకున్నారా లేకపోతే? ఇది పక్కనే ఉన్నారు. బట్ మా మనవడు మాత్రం నేను ఇబ్బంది అన్నా. ఓకే. మాతోనే ఉంటాడు. సో మీరు ఇవ్వనని చెప్పారు? అవును. ఓకే. ఏమంటే మాకు ఇంట్లో నేను ఉండలేను వాడు లేకపోతే. నేను షూటింగ్ వెళ్ళిపోతే ఓకే, వాడు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. షూటింగ్కి వెళ్తా కూడా తీసుకెళ్తారు? చాలా, వాడు మోస్ట్లీ షూటింగ్ వెళ్తే వస్తాడు తను. అంత బాండింగ్ మీ ఇద్దరికి?